ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 70,000 ఎకరాలు మిర్చి పంటను సాగు చేస్తున్నారు. మిర్చి తోటల్లో వచ్చిన తెగుళ్లతో చేతికి వచ్చిన పంట నాశనమవుతుంది. ఆకుముడత, వేరుకుళ్ళు, తెల్ల తెగులు, తామర నల్లి వంటి తెగుళ్లతో మిర్చి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. మిర్చి పంట చేతికొచ్చే దశలో ఉన్నప్పుడు రైతుకు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 70,000 ఎకరాల వరకు మిర్చి పంటను వేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తక్కువగా మిర్చి సాగు చేస్తుంటారు. ఎక్కువగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగానే మిర్చి సాగు అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు పంట చేతికి వచ్చింది. తమ యొక్క పెట్టుబడులన్నీ, కూలికి పెట్టిన డబ్బులు అన్నీ బూడుతాయి, తమ యొక్క అన్ని కష్టాలు తీరుతాయని చెప్పేసి వాళ్ళు భావించిన క్రమంలో ఇప్పుడు వాళ్ళను సమస్య వెంటాడుతుంది. ఆ సమస్య ఏంటంటే పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటుగా అనేక రకాల చీడ పురుగులు ఆ చెట్లను తినేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి సహకారం అందించాలనే విషయాలు మనం రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రధానంగా పంట చేతికి వచ్చే దశలో ఉన్నప్పుడు ఏ పురుగు మీ పంటను మొత్తాన్ని తినేసింది? తామర పురుగు మూలాన మొత్తం ధ్వంసం. నవంబర్ నుంచి బాగా వ్యాపించి డిసెంబర్, జనవరి ఇప్పటికి వచ్చేవరకే కోతల టయానికి వచ్చేసరికి విపరీతమైన డ్యామేజ్ వచ్చి తాలుగాయలు ఏరే పరిస్థితి కాకుండా ఎర్రగాయలే తాలుగాయలు ఏరే దశ ఏర్పడది. విపరీతమైన రేట్లు కూడా బాగా డౌన్ కావడం వల్ల రైతాంగానికి కూలీ కూడా గిట్టలేని పరిస్థితి. కేజీ 15-16 రూపాయలు ఇచ్చి ఏరియాల్సి వస్తుంది. ఏరిచ్చిన దాన్ని రేటు చూస్తే 12,000, 13,000, 14,000 ఇట్లా ఈ రకమైన ఇది వైరస్తోనే బాగా డ్యామేజ్ అయిపోయి బాగా ఇబ్బంది పడుతున్నారు రైతాంగం. దీన్ని ఏమీ చేయలేని పరిస్థితి. దీంతోనే ఈ పంటల్లో ఎక్కువ పంట దీని మూలాన లాభపడతాం అనే దాంతోనే ఎక్కువ రైతులు కౌళ్ళకి అనేక పొలాలు ఎక్కువ పొలాన్ని ప్రధానమైన పంటగా దీన్ని ఎంచుకొని వేశారు. దీని మూలాన కూడా విపరీతమైన బాగా లాసు. కుటుంబాలు ఇప్పటికే అనేక రకాలుగా ఇళ్ళని తాకట్టు పెట్టి ప్రైవేట్ కంపెనీలకి, ప్రైవేట్ వాళ్ళకి పెట్టి కూడా చాలామంది అప్పులు తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళకున్న ఇల్లు కూడా పోయే దశ ఏర్పడింది. ఇలాంటి దశల్లో దీన్ని గవర్నమెంట్ కనుక సరైన పద్ధతిలో ఆదుకోలేకపోతే ఇక్కడున్న గ్రామాల్లో అనేక మంది లాలాపురం, ఇట్లా పల్లిపాడు, దిద్దుపూడి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ మిరపతోట మీదనే ఇచ్చేశారు. సీజన్ వారీగా పంటలు వేయడానికి కూడా వాతావరణం కలిసి రాక కూడా ఎక్కువ సీజన్ మొక్క నర్సరీల్లో మొక్కలు కొనుక్కొచ్చుకొని మొక్క రూపాయన్నర అట్లా డిమాండ్ పెట్టి కొనుక్కొచ్చి మొక్కలు తీసుకొచ్చి చేసిన పరిస్థితిలో విపరీతమైన ఖర్చు పెరిగి తీరా పంటకు వచ్చేవరకే పంట చేను చూస్తే పచ్చగా అనిపిస్తుంది. దీన్ని చూసి విపరీతమైన ప్రయత్నాలతోని మందులు కొట్టడం ఇట్లా దీన్ని కనిపెట్టబడటం ఒక 5-6 సంవత్సరాల బట్టి విపరీతమైన రైతాంగం దెబ్బతింటుంది. దీన్ని ఇంతవరకు కరోనా కన్నా మందు కనిపెట్టి మనుషుల్ని కొంత రక్షించగలిగారు. కానీ మిరపతోటకి 5-6 సంవత్సరాలు బట్టి కూడా గవర్నమెంట్ అనేక రకాల సైంటిస్టులు చెబుతున్నారు. కానీ దీని మీద పెద్ద ఎత్తున ప్రయోగం చేసి ఈ తామర పురుగును కనుక నిర్మూలించలేకపోతే మిరపతోటలు చేయలేము. దీన్ని మిరపతోటలు వద్దన గవర్నమెంట్ మరి నివారించే దానికి చేయకపోతే ప్రమాదం ఉన్నది. దీని మీద ఆశపడి రేటు వస్తుందని పోయిన సంవత్సరం 20,000, 25,000 అమ్మేవరకే ఆశపడ్డారు రైతులు. కానీ అలాంటి పరిస్థితి ఇవాళ లేకుండా రేటు కూడా ప్రమాదం వచ్చింది. ఈ సంవత్సరం మొదటి దశలో మిరపతోట చాలా బాగున్నాయి. బాగా కాస్తుందని 40 క్వింటాలు 50 క్వింటాలు వస్తుందా అన్నంత ప్రచారం నడిచింది. అలాంటి దశలో తీరా వచ్చరికి పంట దిగుబడి తగ్గిపోయింది. విపరీతమైన డ్యామేజీ, పెట్టుబడి మొత్తం ఈ నెల 2 నెలల్లోనే విపరీతమైన మందులు కొట్టడానికి వీటికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్ని ఎకరాలు వేశారు మీరు పంట? ఈరోజు పంట పరిస్థితి ఎలా ఉంది? ఎంత పెట్టుబడి పెట్టారు? ఎకరానికి వచ్చి 1,50,000 దాకా పెట్టుబడి ఖర్చు వస్తుంది. తీరా చూస్తే 1,50,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరం కింటాకు వచ్చేసి 12,000, 11,000 అడుగుతున్నారు. 20,000 రూపాయలు ఉంటే తప్ప లేకపోతే గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. మిర్చి పంట ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? మిర్చి పంట వేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది పంట? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఈ గతం 3 సంవత్సరాల అవతల ఏం పర్వాలేదు, దానికి వచ్చింది మాకు తినటానికి మిగిలేది. ఈ 3 సంవత్సరాల నుంచి ఎకరానికి 30,000 కవులు. మందుల షాప్ కాడికి పోతే 5,000 లేనిది ఎకరానికి మందు ఇవ్వట్లేదు. తీరా వచ్చి ఇలా కోసేసరికల్లా 12,000, 11,000 కూలోళ్ళు 300. 9ంటికి వస్తారు, 4ంటికి పోతారు. ఒక ఎకరం ఏరాలంటే 30,000 వాళ్ళకే అవుతున్నాయి. అడగబోయి అమ్మితే 80,000, 90,000 వస్తున్నాయి ఎకరం పంట అమ్మితే. మొత్తం మేము ఏదో ఒక తాగి సాగటం తప్ప వాళ్ళు కొట్టే మందులు మేము ఇక పంటలు పండించుకొని బతికే స్థితి అయితే మాకు లేదు. ఉన్నది అది 2 ఎకరాలు అమ్మితే మొన్న 10 క్వింటాలు అయింది. 2 క్వింటాల వాళ్ళకి 170 కూలీలు అయినాయి. 170 కూలీలకి రేట్ ఎంతో చూడండి, అమ్మింది ఎంతో చూడండి. దాని గురించి మళ్ళీ మేము కొట్టుకాడికి పోతే ఈ మందు కొడితే పోతుంది, ఆ మందు కొడితే పోతుందని వాళ్ళు అపరితంగా చెబుతున్నారు. 5,000 లేని ఎకరానికి మందు రావట్లేదు. మళ్ళీ ఆ మందు తెచ్చి కొట్టినా 1 రోజు గిలిస్తుంది, తెల్లారి కల్లా మళ్ళీ 3వ రోజు కల్లా మళ్ళీ అదే పరిస్థితి.
ఆ మందులు కంటిన్యూ అయినా ఇవ్వటం లేదు, మాకు రేటు కంటిన్యూ అయినా లేదు. ఏమని చెప్పి అమ్మారు అసలు ఈ విత్తనాలకు సంబంధించి? ఈ విత్తనాలు ఏం లేదు, దిగుబడి 40 క్వింటాలు వస్తుందని అన్నారు. 40 క్వింటాలు వస్తుందని చెప్తే సరే అని తీసుకుని వేసిన తర్వాత 4 రోజులు బాగానే ఉంది, కొద్దిగా వాన ముసురులో బాగానే ఉంది. వాన ముసురు పోయినా కొద్దిగా లేచింది అనుకున్న తర్వాత ఈ కాయ మొత్తం ఈ ఎండు తెగులు అనేది వచ్చి మొత్తం ఆడికాడికి డ్యామేజ్ అయ్యి కాయలో ఇవాళ కూలికి రమ్మంటే కూలికి రాకుండా కేజీకి 15 రూపాయల లెక్క కూలీలు అడుగుతున్నారు. ఆడ కాయ చూస్తేనేమో ఎకరానికి 10 క్వింటాలు, 10 క్వింటాలలో 2 క్వింటాలు కూడా 20 దాటలే, 8 క్వింటాలు 9 క్వింటాలు మొత్తం తాలు అవుతున్నాయి. అసలు ఎకరానికి 10 క్వింటాలు తెలిసి 8 క్వింటాలు తాలు, 2 క్వింటాలు 20 అవుతున్నాయి. పోయినసారి ఏరిస్తే 1,00,000 రూపాయలు అయినాయి కూలీలకి, ఆడ వచ్చినాయి 75,000 వచ్చినాయి. కడమే నేను చేతులారి ఇవ్వాల్సి వచ్చింది. మొత్తంగా చూస్తే అటు మిరపనారు అందించే విషయంలో కానివ్వండి, లేదా ఇటు పెస్టిసైడ్స్ ఏదైతే మందులు రసాయనాలు చల్లుతారో వాటిలో కూడా కొంత కల్తీ జరిగింది. ఒకరోజు మాత్రమే అవి పనిచేస్తున్నాయి, మిగతా రోజుల్లో అవి పనిచేయట్లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా కానీ మిర్చి పంట పండించే రైతులందరూ కూడా ఈరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపుగా లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతన్న ఈరోజు రోధిస్తున్న పరిస్థితి అయితే ప్రతి పంట చేనులో కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా మిరప చేలలో ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షతో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.